చుట్టూ నీళ్లు తిప్పి గణపతికి చూపించండి. నీరాజనందర్శయామి నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కారామి. గోల్గజానన భగవానికి అందరికీ హారతికి నమస్కారం చేసుకోండి. ఓం సదాభక్తి సాధకం కళాధరామకం సదం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భరత్యకం నమాశుభాషునాశకం నమామితం వినాయకం నదేతరాభిభీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారిగర్జరం నమామికామరుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్వరే పరస్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తనిర్గుంజరం దరేదరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం మగించనాతి మాధ్యమం నిరంతరం విభాజనం పురారి పూర్వనంతరం సురారి గర్భగర్భనం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కమోలదానవారణం భరే పురాణవారణం ఇదాంతకాంతిదంతకాంతిమంతకాంతకాత్మకం అచింత్యరూపమంతహీనమంతరాయకంతనం నుదంతరే నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేవదం విచింతయామి సంతరం మహాగణేశ పంచరత్నమాతరేణ యోన్మః ప్రకల్పతి ప్రభాతకే ప్రతిస్మరం గణేశ్వరం అదోషామదోషం సుసాహితే సుభద్రదం సమాహితాయుధర్వభూతి మధ్యమైతి లోకినాథ. అందరూ కూడా చెప్పండి. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు మీ వారికి 2 లక్షలు ధరించి కుడి చేతికి కంకణం కట్టండి. ఓం విశ్వ అది తలలో పెట్టేసుకోండి. గణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. తతః ఆదిత్యాది నవగ్రహ దేవత ఆరాధనే వినియోగ. ఇప్పుడు నవగ్రహ పూజ అవుతుంది. అందరూ కూడా మనస్సు నవగ్రహ దేవతను ధ్యానం చేస్తున్నారు. అందరూ చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతలను ధ్యానం చేసుకుంటూ ఉండండి. అంటే జాతకానికి సంబంధించింది నవగ్రహాలే కావున నవగ్రహాలన్నీ కూడా సక్రమంగా ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇవ్వాలని నవగ్రహ ధ్యానం చేస్తున్నాయి. నేను చెప్పినప్పుడు అక్షంతలు కలశం మీద వేసుకోండి. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మవీడోపశాంతరే అధిదేవతా అస్మిన్ కలశే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షంతలు కలశం మీద వేసి సూర్యగ్రహానికి నమస్కారం చేసుకోండి. చంద్రారితే సంప్రాప్తే చంద్ర పూజా చకార్యేద చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి పీఠోపశాంతరే అధిదేవత ప్రత్యధిదేవత సహిత కలశం మీద వేసి చంద్రగ్రహానికి నమస్కారం చేసుకోండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. కుజారిచేత సంప్రాప్తే కుజ పూజాంచకార్యేద కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీఠోపశాంతరే అధిదేవత ప్రత్యధిదేవత సహిత అస్మిన్ కలశే కుజగ్రహమావాహయామి. అంగారక గ్రహానికి నమస్కారం చేసుకొని కలశం మీద అక్షంతలు వేయండి. అంగారక గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బుధారిత్యేతి సంప్రాప్తే బుధ పూజా అంచకార్యే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీఠోపశాంతరే అధిదేవత ప్రత్యధిదేవత సహిత అస్మిన్ కలశే బుధ గ్రహమావాహయామి. మళ్ళీ కలశం మీద అక్షంతలు వేసి బుధ గ్రహానికి నమస్కారం చేసుకోండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధ గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. గురువరిత్యేతి సంప్రాప్తే గురు పూజా అంచకార్యే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీఠోపశాంతరే అధిదేవత ప్రత్యధిదేవత సహిత కలశే బృహస్పతి గ్రహమావాహయామి. కలశం మీద అక్షంతలు వేసి గురు గ్రహానికి నమస్కారం చేయండి. బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. శుక్రాంతే సంప్రాప్తే శుక్ర పూజాంచకార్యే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి.
అస్మరకలశే శుక్రగ్రహమావాహయామి. మళ్ళీ శుక్రగ్రహానికి నమస్కారం చేసుకుని అక్షంతలు వేయండి. అధిదేవత ప్రత్యేక శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. షడ్యానికే సంప్రాప్తే షడి పూజాంకార్యే షడిభ్యాం ప్రవక్ష్యామి ప్రాణపీఠోపశాంతరే. అధిదేవత ప్రత్యేక అస్మరకలశే శనైశ్వరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. శనైశ్వరగ్రహానికి నమస్కారం చేసుకుని అక్షంతలు వేయండి. కలశం మీద సంప్రాప్తే రాహు పూజాంకార్యే రాహు ధ్యాన ప్రవక్ష్యామి చక్షుప్రీఠోపశాంతరే. అధిదేవత ప్రత్యేక కలశే రాహు గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అది రాహు గ్రహానికి నమస్కారం చేసుకుని అక్షంతలు వేయండి. కేత్వారితే సంప్రాప్తే కేతు పూజాంకార్యే కేతు ధ్యాన ప్రవక్ష్యామి జ్ఞానపీఠోపశాంతరే. అధిదేవత ప్రత్యేక అస్మిన్ కలశే కేతు గ్రహమావాహయామి. కేతు గ్రహానికి నమస్కారం చేసుకుని కలశం మీద అక్షంతలు వేయండి. కేతు గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఒకసారి కలశాన్ని తాకి పట్టుకోండి. ఓం అమృతం వై ప్రాణ అమృతం ప్రాణాయ స్థానం వేదే స్వామి సర్వజగన్నాథ పూజాదానకం తామం ప్రేధావేన కలశే సన్నిధికురో. నవగ్రహదేవత ఆ కలశంలో ఆవాహనేస్తున్నట్టుగా భావించి నమస్కారం చేసుకొని మళ్ళీ ఒకసారి చెప్పండి. నవగ్రహ అరిష్టేతు సంప్రాప్తే గ్రహ పూజాంచ కారయేత్. నవగ్రహ పూజా ప్రవక్ష్యామి సర్వగ్రహ నవగ్రహ ఉపశాంతయే. కలశం చుట్టూ కూడా తమలపాకులు పెట్టింది కదా, ఆ తమలపాకుల మీద అక్షంతలు వేయండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. అస్మిన్ కలశే అస్మిన్ మండపే ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ నేను నామాలు చెప్తుంటాను. ఇంద్రాది అష్టదిక్పాలకులకి పంచలోక పాలకులకి నమస్కారం చేసుకుంటూ ఆవాహయామి అన్న ప్రతిసారి 2 అక్షంతలు కలశం మీద వేస్తున్నాడు. ఓం ఇంద్రాయ నమః ఇంద్రం దిక్పాలకమావాహయామి. ఓం అగ్నయే నమః అగ్నిం దిక్పాలకమావాహయామి. ఓం యమాయ నమః యమం దిక్పాలకమావాహయామి. ఓం నిరుదయే నమః నిరుదం దిక్పాలకమావాహయామి. ఓం వరుణాయ నమః వరుణం దిక్పాలకమావాహయామి. ఓం వాయవే నమః వాయులోకపాలకమావాహయామి. ఓం కుబేరాయ నమః కుబేరలోకపాలకమావాహయామి. ఓం ఈశానాయ నమః ఈశాన్లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గం గణపతయే నమః గణపతిలోకపాలకమావాహయామి. ఓం దుర్గాయై నమః దుర్గాలోకపాలకమావాహయామి. ఓం క్షేత్రపాలకాయ నమః క్షేత్రపాలకమావాహయామి. అభయంకరాయ నమః అభయంకరలోకపాలకమావాహయామి. ఓం మృత్యుంజయాయ నమః మృత్యుంజయమావాహయామి. ఓం వాస్తపురుషాయ నమః వాస్తపురుషమావాహయామి స్థాపయామి పూజయామి. మనసులో బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలకు నమస్కారం చేసుకోండి. వాణి సహిత హిరణ్యగర్భమావాహయామి. ఆవాహయామి అన్నప్పుడు అక్షంతలు వేయండి. వాణి సహిత హిరణ్యగర్భమావాహయామి. లక్ష్మీ సహిత నారాయణమావాహయామి. గౌరీ సహిత రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ 2 అక్షంతలు చేతిలో పట్టుకొని దుర్గాభవాని అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోండి. దుర్గే స్మృతా హరసిభేదిమశేషజంతో స్వస్థై స్మృతామతిమదేవ శుభాం దదాసి. దారిద్ర్యదుఃఖభయానికాత్వజన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అస్మిన్ కలశే దుర్గాభవాని దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. కలశం మీద అక్షంతలు వేయండి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అట్లాగే 2 అక్షంతలు చేతులు శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపదేర్మదాచార్యపురోగమై సర్వైష్టమూర్వైరాచార్యై సద్గురాయాస్తు మంగళం. కలియుగంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కాబట్టి మనసులో కులదేవుతో పాటు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. అస్మై కలశే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. కార్తీక మాసంలో విశేషమైన ఫలితము శివుడు కాబట్టి మనసులో శివుడికి నమస్కారం చేసుకోండి. అక్షంతలు చేతిలో పట్టుకోండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అస్మిన్ కలశే అర్ధనారీశ్వర స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. కలశం మీద అక్షంతలు వేసి అర్ధనారీశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. మళ్ళీ చేతిలో అక్షంతలు పట్టుకొని సత్యనారాయణ స్వామి వారిని మనసులో ధ్యానం చేసుకోండి.
అయితే మనకు విశేషంగా కార్తీక మాసంలో అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం, కలియుగంలో ప్రత్యక్ష వరాలిచ్చే దేవుడు సత్యనారాయణ స్వామి. కావున కార్తీక మాసము శివునికి ప్రీతి. అంటే శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ. అంటే ఎల్లప్పుడూ ఏ కాలంలో అయినా, కార్తీక మాసంలో కాకుండా ఏ కాలంలో అయినా సరే శివుడిని పూజిస్తే విష్ణుమూర్తికి పూజించిన ఫలితం దక్కుతుంది, విష్ణుమూర్తికి పూజించిన ఇద్దరికి శివుడికి పూజించిన ఫలితం అనేది దక్కుతుంది. అంటే శివుడి హృదయంలో ఎల్లప్పుడూ విష్ణుమూర్తి ఉంటాడు, విష్ణుమూర్తి హృదయంలో ఎల్లప్పుడూ శివుడు నివసిస్తాడు అనమాట. కాబట్టి ఎవరికి చేసినా కూడా ఇద్దరి ఫలితం అనేది మనకు వచ్చి తీరుతుంది. కావున రమాసేన సత్యనారాయణ స్వామి వారిని మనసులో ధ్యానం చేసుకోండి. ధ్యానం శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రాలతనయాం శ్రీరంగరామేశ్వరీం రాధే భూత సమస్తదేవ వనితా లోకైకదీపాంకురాన్ శ్రీమన్మంతగరాచలభ్యర్భో బ్రహ్మేంద్ర గంగాధరా వాం త్రైలోకగుణం వినయంతరదిరాం వందే ముకుందప్రియాన్ శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్గే లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ సప్రదం నామ సర్వదా సాంగం సాయుధం సవాహనం శ్రీపత్ని పుత్రపరివార సమేతం అస్మిన్ కలశే అస్మిన్ విగ్రహే అస్మిన్ పటే శ్రీ రమాశైల సత్యనారాయణ స్వామి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీరు తెచ్చిన విగ్రహం మీద అలాగే పటం మీద కలశం మీద వేసి నమస్కారం చేయండి. అక్షంతలు ఆవాహయామి స్థాపయామి పూజయామి. అట్లాగే